పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డిపెండెంట్లు ఆందోళన బాటపట్టారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు. సింగరేణి వ్యాప్తంగా గత 15 ఏళ్ల నుంచి 2000 మంది మారు పేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తమ తండ్రులు సర్వీసు పూర్తి చేసుకున్న అనంతరం మారు పేర్ల సమస్యలతో తమకు యాజమాన్యం ఉపాధి కల్పించలేదని అన్నారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం మరోసారి ఆలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు, ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ఉద్యోగం మాకు వస్తుంది కదని ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు. ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 10 రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా, ఇదేం పెద్ద పని కాదు, ఇంత అన్యాయం ఉంటుందా, ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడిండు. వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు. ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్ తోని ఈ యొక్క విషయం జాప్యం అయితా ఉన్నది. వాళ్ళ తండ్రులు చచ్చిపోయినారు, కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్నారో వాళ్ళు కూడా సగం ముసలు అయిపోయారు. వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకో పనికి పోలేక, ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు అని ఆశతో ఎదురు చూస్తున్న కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళు సావాల్సిన అవసరం లేదు. వాళ్ళు జబ్బుల పడే రందితోడే సచ్చే పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్య గారు చెప్పినటువంటి హామీ, మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు. సార్ మీకు కూడా ఎన్నో సార్లు మేము పోస్టుల ద్వారా కూడా ఎన్నో సార్లు మేము పంపించినా కూడా ఆ పోస్టు వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా ఒక పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది. మా దాంట్లో మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది.